బిర్యానీని ఎప్పుడు ఒకేలా కాకుండా నేను చెప్పే స్టైల్లో కొత్తగా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి. బిర్యానీ కోసం ముందుగా బ్రౌన్ ఆనియన్స్ని అయితే ఫ్రై చేసుకుంటున్నాను. బిర్యానీ కోసం ఫ్రైడ్ ఆనియన్స్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. దానికోసం ఆనియన్స్ అన్ని ఇలా కట్ చేసి కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఆనియన్స్ త్వరగా వేగాలంటే కొంచెం సాల్ట్ వేసినట్లయితే ఇలా వేగిపోతాయి. చూడండి, కలర్ కొంచెం బ్రౌన్ కలర్లో ఉండగానే తీసేయండి, లేదంటే మరీ నల్లగా మారిపోతాయి. ఇప్పుడైతే మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని పచ్చి కొబ్బరి ముక్కలు, అలాగే బ్రౌన్ ఆనియన్స్, అల్లము, వెల్లుల్లి, ఇంకా చెక్క, లవంగాలు వేసి మిక్సీ వేసేసుకుందాం. మిక్సీని ఇలా మెత్తగా సాఫ్ట్గా అయితే పట్టేసుకోవాలండి. ఇప్పుడు మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు బిర్యానీ కోసం చికెన్ని మ్యారినేట్ చేసుకోవడానికి మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఒక గిన్నె తీసుకొని అందులో మనం తయారు చేసుకున్న మసాలా పేస్ట్ అయితే వేసేసుకోండి. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేయండి. తర్వాత పుదీనా, కొత్తిమీర కూడా వేసేయండి. అలాగే సాల్ట్, అలాగే పసుపు కొంచెం వేయండి. తర్వాత కారం కూడా వేసేయండి. బిర్యానీ తయారు చేసే గిన్నెలోనే నేను మ్యారినేషన్ కూడా చేసేస్తున్నాను. తర్వాత ధనియాల పొడి, ఇంకా గరం మసాలా, మీ దగ్గర చికెన్ మసాలా ఉంటే అది కూడా వేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ పెరుగు అయితే వేసేస్తున్నాను. ఇలా మొత్తం మసాలా అంతా ఒకసారి కలిపేసుకుందాం. చికెన్లో వేసి కాకుండా ఇలా నీట్గా మసాలాని కలిపి తర్వాత చికెన్ మ్యారినేట్ చేస్తే మొత్తం బాగా కలుస్తుంది. ఇప్పుడు చికెన్ అయితే వేసేసి బాగా కలిపేయండి. తర్వాత కొన్ని లెమన్ ముక్కలు అయితే వేసేస్తున్నాను. ఇలా రౌండ్గా కట్ చేసి వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఆయిల్ అయితే వేసాను. మనము ఇందాక ఫ్రైడ్ ఆనియన్స్ కలిపి వేయించాం కదా, ఆయిల్ అయితే వేసాను నేను. ఇప్పుడు తిని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకుందాం. ముక్క అనేది చాలా సాఫ్ట్గా ఉడకాలి. స్టవ్ మీద పెట్టి ఉడికించుకునే ముందు నేను అరగంట సేపు అయితే మ్యారినేట్ చేశానండి. ఇది ఒక పక్క ఉడుకుతూ ఉండగా ఇప్పుడు రైస్ స్టవ్ మీద ఒక గిన్నె అయితే పెట్టుకొని అందులో వాటర్ అనేది పోసుకున్న తర్వాత ఆయిల్, ఇంకా మసాలా దినుసులు అన్నీ వేసేస్తున్నాను. ధనియాల పొడి, ఇంకా కొత్తిమీర, పుదీనా, ఇంకా సాల్ట్ కూడా వేసేసి కొంచెం ఆయిల్ కూడా వేసేసాను. మన చికెన్ అనేది పూర్తిగా కుక్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు వాటర్ కూడా బాయిల్ అయ్యాయి కదా, ఇప్పుడు రైస్ అయితే వేస్తాను. బాస్మతి రైస్ నానబెట్టుకున్న తర్వాత వేయండి. రైస్ కూడా కుక్ అయిన తర్వాత ఇలా చికెన్ మీద లేయర్స్కి అయితే వేసేసుకోండి. ఒక లేయరు రైస్ అయితే వేసిన తర్వాత ఇప్పుడు పుదీనా, కొత్తిమీర, ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా నేను ఘీ కూడా వేసానండి. ఇలా లేయర్స్ పై లేయర్స్ వేసుకున్న తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టుకొని దమ్ చేసుకోవాలి. చూడండి, మన చికెన్ అయితే కుక్ అయిపోయింది. చూడండి ఎంత సాఫ్ట్గా కుక్ అయిపోయిందో. ఇలా రెడీ చేసుకున్నాను. నేను చికెన్ని 1 kg తీసుకున్నాను. రైస్ని నేను ఇంకా 1/4 kg అయితే తీసుకున్నాను. అలా తీసుకోండి. కాంబినేషన్ చాలా బాగుంది. టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. మసాలా కూడా కలుస్తుంది.